ఒక్కొక్క పెయిన్ కి ఒక్కొక్క సైకలాజికల్ రీజన్ ఉంటుందని చెప్పాను. సో ఆ సైకలాజికల్ రీజన్ అమిగ్డాలా నుంచి జనరేట్ అవుతుంది అనమాట. టెక్నిక్ ఏంటంటే ద 4 ఎనర్జీ థంబ్ టెక్నిక్ అని అంటారు. ఇది ప్రతి ఎనర్జీ బాడీకి కూడా వర్క్ అవుతుంది. ఎవ్రీ ఎనర్జీ బాడీ. ఇది ఎలా అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని, రోగ నిరోధక శక్తి అంటామే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేయడానికి, మన బాడీలో స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఉపయోగపడే ద ఎనర్జీ థంబ్స్ టెక్నిక్. ఈ టెక్నిక్ ని చేసినప్పుడు ఈ చేతి వేళ్ళు ఉన్నాయి చూసారు, ఇలా పెడతాం అనమాట. ఈ టెక్నిక్ ని ఫర్ ఈచ్ థంబ్ మనం ఏం చేస్తామంటే బ్రీతింగ్ ఇన్ త్రూ ద నోస్, అవుట్ త్రూ ద మౌత్ చేస్తాం. 3 టైమ్స్ చేస్తాం అనమాట. ఇది ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు అవసరం లేదు. బికాస్ హైలీ ఎనర్జెటిక్ అయిపోతాం అనమాట రాత్రి పడుకున్నప్పుడు చేస్తే. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ 4 ఎనర్జీ టెక్నిక్, 4 ఎనర్జీ థంబ్, రైట్, 4 ఎనర్జీ థంబ్స్ టెక్నిక్ చేయటం ద్వారా మీ బాడీలో 4 శరీరాలు, రైట్, మీ ప్రాణమయ, ఎమోషనల్, మెంటల్ అండ్ యూనివర్సల్ బాడీ అలాంగ్ విత్ ద ఫిజికల్ బాడీ హైలీ బ్యాలెన్స్డ్ గా, స్ట్రెంగ్తన్ గా ఉంటాయి అన్నమాట, శక్తివంతంగా ఉంటాయి. ఓకే, ఇది ఎలా చేస్తామంటే ముందు నేను చేసి చూపిస్తాను ఎక్కడెక్కడ అనేది. ఇది ఓకే, ఇది కాలర్ బోన్, ఇది థైమస్ పాయింట్ అంటారు. ఎప్పుడైనా మనకి స్టక్డ్ ఫీలింగ్ వస్తున్నప్పుడు, గుండెలో దడదడ అంటారు కదా కొన్నిసార్లు, ఆ యాంగ్జైటీ లాంటిది ఒక దడ వస్తున్నప్పుడు ఇక్కడ ట్యాప్ చేయటం ద్వారా హార్ట్ చక్రాలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ స్టక్ అయిందో అది క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఒక్కటే అలోన్ గా చేస్తే సరిపోదు. ఇట్ షుడ్ బి అకంపెనీడ్ బై దీస్ 2 ఆల్సో. ఈ రెండిటి, ఇది చేసి ఇది చెయ్యాలి, మళ్ళీ ఇది చెయ్యాలి. ఓకే, అండ్ ఆ తర్వాత స్ప్లీన్, అండ్ లాస్ట్ బాటమ్ లో ఉన్నది స్ప్లీన్ అని చెప్పి నేను మీకు ఇది వరకే చెప్పున్నాను కదా, దిస్ పార్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఇలా థంబ్ చేస్తాం.